ఓం శ్రీ గురుభ్యో నమః. 5 అక్టోబరు 2023 రాధా వర్నియర్ గారి చేత రచింపబడిన ద వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనే పుస్తకంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపించి వివరిస్తారు. ఈరోజు చాప్టర్ పేరు ఏంటంటే రైట్నెస్ ఇన్ యాక్షన్. అంటే మన యాక్షన్లో సరి అయిన విధమైనటువంటి సమ్యక్ చర్య అంటారే అలాంటిది. ఎప్పుడైతే సెల్ఫ్ అన్నది అవగాహన అవుతుందో, సెల్ఫ్ యాజ్ ద సెల్ఫ్ ఈజ్ అండర్స్టూడ్ అండ్ డినైడ్, దేర్ ఈజ్ ద రైటియస్నెస్ ఇన్ యాక్షన్. అంటే డినైడ్ అంటే అండర్స్టూడ్ అండ్ డినైడ్ అంటే కాదనడం. అలాంటప్పుడు నిజమైనటువంటి రైటియస్నెస్ అంటే ధర్మం అన్నది యాక్షన్ లో ఉంటుంది. అంటే ఇక్కడ సెల్ఫ్ అన్నది అవగాహన చేసుకుని మనం డినై అంటే నేను అన్నదాన్ని కాదన్నాం. అప్పుడే నిజమైనటువంటి అవగాహన అంటే ధర్మం అన్నది పనిలో ఉంటుంది. సొసైటీ పెంపొందించిన నియమాల వల్ల యాక్షన్ ఎప్పుడూను రైట్ కాదు. లేకపోతే మనం ఏదైతే సాంప్రదాయపరంగా మంచి రూల్స్ ఇవే అని పెట్టుకున్న వాటి వల్ల కూడా మనం ఎప్పుడు రైట్ యాక్షన్ చేయలేము. రైట్ యాక్షన్ అన్నది రైట్ యాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఏ మైండ్ అయితే నేను అన్న నోషన్ భావనని, అదేంటంటే ఫాల్స్ పర్సనాలిటీ, అది వదిలేసినప్పుడే, అదే ఎప్పుడైతే మనం వదిలేసామో అలాంటప్పుడు మాత్రమే నిజమైన కరెక్ట్ యాక్షన్, ధర్మం ఉన్న యాక్షన్ వస్తుంది. అలాగే మనకున్నటువంటి సంఖ్యలు సెల్ఫ్ సీకింగ్ ఎథిక్స్ ఇన్ ద సోల్ ఆఫ్ ద విజ్డమ్ రిలీజన్ అండ్ థియాస్ అంటే ద ఫాల్స్ పర్సనాలిటీ అన్నది ఎప్పుడైతే మనం డిస్కార్డ్ చేసామో, అంటే అన్నది, ఆ తర్వాత షెడ్ ద ఫెక్టర్స్ అంటే సంఖ్యలన్నీ తుంచేసుకున్నాము. ఏమిటవి అంటే ఫోర్జ్డ్ బై సెల్ఫ్ సీకింగ్, ఆత్మని వెతకడం అన్నది. ఎథిక్స్ ఇస్ ద అనే దాని వల్ల వచ్చినటువంటి సంఖ్యలన్నీను తెంచేసుకున్నప్పుడు మాత్రమే మనం రైట్ యాక్షన్ చెయ్యగలం. ఈ నీతులు అన్నవి సోల్ ఆఫ్ ద విజ్డమ్ రిలీజన్. ఈ విజ్డమ్ రిలీజన్ లో ఎథిక్స్ అన్నది చాలా ముఖ్యమైనవి. థియాసఫీ హ్యాస్ టు ఇన్కల్కేట్ ఎథిక్స్. ఈ థియాసఫీ ఎప్పుడు కూడా ఎథిక్స్ ని ఇన్కల్కేట్ చేస్తూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ టు ప్యూరిఫై ద సోల్. అదేం చేయాలంటే ఆత్మని పరిశుద్ధం చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ టు రిలీవ్ సఫరింగ్, ఈవెన్ ఫిజికల్ సఫరింగ్, భౌతికమైన సఫరింగ్ నుంచైనా బయటపడాలంటే దివ్య జ్ఞానం ఎప్పుడు కూడా ఎథిక్స్ ని పాటిస్తూనే ఉండాలి. ఈ ఎథికల్ కాండక్ట్ అంటే నైతికమైనటువంటి విలువలు ఉన్నటువంటి ఈ మన ప్రవర్తన, ఇన్ దిస్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ వే టు రిలీఫ్ ఫ్రమ్ సఫరింగ్, బాధ నుంచి మనకి స్వేచ్ఛనిచ్చేదే. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ సఫరింగ్ నుంచి మనని కాపాడుతుంది. ఫ్రమ్ బీయింగ్ జనరేటెడ్, ఇంకా వచ్చినటువంటి దుఃఖాల నుంచి, బాధల నుంచి అది మనని ప్రివెంట్ చేస్తుంది. ప్రతి నిజమైనటువంటి మతము కూడా ఎథిక్స్ ఆధారంగానే ఉంటున్నది. ఈ కమాండ్మెంట్స్ ఆఫ్ ద డిఫరెంట్ రిలీజన్స్ అంటే వేరు మతాల యొక్క కొన్ని అంటే పాటించాల్సినటువంటి ఆజ్ఞలు ఉంటాయే, మే హ్యావ్ బీన్ ట్విస్టెడ్ అండ్ మాడిఫైడ్ లేటర్. అవి తర్వాత ట్విస్ట్ అయిపోయాయి, తర్వాత మార్పు చెందబడ్డాయి తర్వాత. ఈ విశ్వజనీనమైన ఆధారం ఎథిక్స్ అన్నది అదేం చెప్తోందంటే ప్రతి రిలీజన్ అన్నది ఏ రకమైనటువంటి ధర్మం లేకపోతే ఉండదు. హెచ్పిబి గారు కోట్ చేసినట్టుగా అంటే రైటియస్నెస్ అంటే ధర్మం లేకపోతే ఏ మతము కూడా ఎగ్జిస్ట్ అయి ఉండదు అని. హెచ్పిబి గారు ఏం చెప్పారంటే ఒక చెట్టు అన్నది ట్రీ, దాని యొక్క ఫ్రూట్స్ ని బట్టి ఆ చెట్టు ఏమిటో మనం తెలుసుకోగలం. అలాగే నిజమైనటువంటి సైన్స్ అంటే ఈ ట్రూ సైన్సెస్ అన్నీ కూడా ఒక మాస్ ఆఫ్ అన్డైజెస్టెడ్ అండ్ మిస్అండర్స్టూడ్ లెర్నింగ్ కంటే, అంటే
మనకి అవగాహన కానటువంటి తప్పుగా అవగాహన చేసుకున్నటువంటి నేర్చుకోవడం కంటే ఒక పోర్షన్ ఆఫ్ ద ట్రూ సైన్సెస్ చాలా మంచివి అనమాట. అంటే కొంతైనా అవగాహన చేసుకునేది. ఈవెన్ ఎ లిటిల్ సెల్ఫ్ నాలెడ్జ్, కొంచెమైనా సరే ఆత్మజ్ఞానం అన్నది మానవాళికి సహాయం చేస్తుంది వేగంగా ఎదగడానికి, అంటే నైతికమైనటువంటి స్టేచర్ లో ఎదగడానికి. అది ఒక్కటే శాంతిని, సమరసతని మానవుల మధ్యన తేగలదు. అంటే ఈ వాక్యం ఏంటంటే, ఒక కొంచెమైనా ఆత్మజ్ఞానం అన్నది మానవాళికి ఎదగడానికి సహాయం చేస్తుంది. ఒక నైతికమైనటువంటి నిర్మాణం పట్ల అది మాత్రమే మానవాళిలోని సమరసత, శాంతిని తీసుకురాగలదు. ఏది మాత్రమే కొంతైనా ఆత్మజ్ఞానం కలిగి ఉండడం అన్నది అదే మనకు సహాయం చేస్తుంది. అంటే అర్థం కాకుండా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి, ఎంతో తెలిసి ఎక్కువగా నేర్చేసుకున్న అదేం అర్థం కావట్లేదు. అలాంటి దానికంటే కొంచెమైనా సరే ఆ నిజమైనటువంటి సైన్స్, అంటే సైన్స్ అంటే ఈ విజ్ఞాన శాస్త్రం అనే కాదు, ఏదైనా జ్ఞానం అన్నది కొంత తెలిసినా సరే అవగాహనతో అది రైటే. మానవుడి యొక్క ఆత్మ అన్నది ఇమ్మోర్టల్, అంటే దానికి అంటే చావు లేదు, అది మృత్యువు లేనిది. అండ్ దాని యొక్క భవిష్యత్ అన్నది ఒక హూజ్ గ్రోత్ అండ్ స్ప్లెండర్ హ్యాస్ నో లిమిట్. దాని యొక్క ఎదుగుదలకు కానీ వైభవానికి కానీ అంతు లేదు. దాని భవిష్యత్తులో అంటే అంతు లేకుండా ఉంటుంది అది. సోల్ ఆఫ్ మ్యాన్, మానవుడి యొక్క సోల్ అనేది మౌలికంగా ద ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్ అండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే తెలుసుకోవడము, ఇంటెలిజెన్స్. అంటే ద సోల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎసెన్షియల్లీ, అంటే మౌలికంగా ముఖ్యంగా మానవుడి యొక్క ఆత్మ అంటే తెలుసుకోవడమును, ఇంటెలిజెన్స్ను, అంటే తెలివి, అంటే మామూలు ఇంటెలెక్ట్ కాదు. వాట్ మేక్స్ మ్యాన్ ఇంటూ మ్యాన్, అంటే మనిషిని మనిషిగా ఇన్ ద క్వాలిటీ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఏది తయారు చేస్తోందంటే, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సబ్ హ్యూమన్ కింగ్డమ్స్, అంటే మనిషిని మనిషిగా చేస్తోంది. అది మనిషి కంటే దిగజారినటువంటి, అంటే తక్కువగా ఉన్న స్థితుల్లో ఉన్న వాటికంటే వేరేగా ఉంది, అంటే జంతువులు, వృక్షాలు కంటే. ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ సరౌండింగ్స్, తన చుట్టూ ఉన్న పరిసరాలని ఆయన కాన్షియస్ గా ఉంటాడు. ఆఫ్ నేచర్, ప్రకృతి పట్ల. ఆబ్జెక్ట్స్ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే వస్తువులు, ఇతర మానవులు, ఇతరమైనటువంటి ఉన్నటువంటి వాటిని కాన్షియస్ గా తెలుసుకోగలుగుతున్నాడు. జంతువులు కెన్ అబ్జర్వ్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్ అరౌండ్ దెమ్, వాళ్ళ చుట్టూరా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్ ని అవి అర్థం చేసుకోగలవు. మోర్ ఆఫెన్, తరచుగా, బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల కంటే ఎక్కువగా హ్యూమన్ బీయింగ్స్ కెన్, ఫర్ దేర్ సెన్సెస్ ఆర్ నాట్ మేడ్ డల్ అండ్ అబ్స్క్యూర్ by the preoccupations of a mind which is self-involved and occupied in a network of past happenings. మానవుడి మనసు ఎప్పుడు గతంలో జరిగిన వాటితోటే అది ఎప్పుడు కూడా ఆక్యుపై అయిపోయి ఉంటుంది. ఆ నెట్వర్క్ లోనే అది తనలో తను ఇన్వాల్వ్ అయిపోయిన అలాగా ఉన్న మనసు అతో అబ్జర్వ్ చేయడం అన్నది జంతువులకు ఉండదు. అందుకే అవి చాలా కూడా అవి డల్ గా ఉండవు. వాటి యొక్క ఇంద్రియాలు చాలా యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. అందువల్లే మానవుల కంటే కూడా అవి చుట్టూ ఉన్న వాటిని బాగా మానవాళి కంటే ఎక్కువగా అబ్జర్వ్ చేయగలం. కెపాసిటీ టు కాన్షియస్ ఆఫ్, అంటే బాహ్యమైనటువంటి conscious things is thus not the special quality which makes a human being human. అంటే తనకి బాహ్యమైనటువంటి ఎక్స్టర్నల్ థింగ్స్ ని, అంటే బాహ్యమైన వస్తువుల్ని స్పెషల్ గా, అంటే వాటిని హ్యూమన్ బీయింగ్ గా చేసేవి, వాటిని అబ్జర్వ్ చేయగలుగుతున్నాడు అన్న లక్షణం వల్ల కాదు. అంటే వాళ్ళకి ఆ సమర్థత ఉంది, అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ ని చూడగలిగేటటువంటి సమర్థత ఉండడం వల్ల మనుషుడుగా అవటం లేదు. అవి అతన్ని స్పెషల్ గా అదేమి స్పెషల్ క్వాలిటీ కాదు.
అంటే మనిషిగా తయారు చేయడానికి. ఇట్ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ బీయింగ్ అవేర్ ఆఫ్ నాన్ మెటీరియల్ అండ్ intangible facts and truths, which is the essence of the human consciousness. Intangible అంటే చూడాలి. ఇంద్రియ గ్రాహ్యము కాని, ఇంద్రియ ఇంద్రియ గ్రాహ్యము కాని అంటే ఇంద్రియాలకు అర్థం కాదు. మీరు చూసి ఉంటారు డిక్షనరీ. అయితే ఏంటంటే అదేంటి అంటే ఇట్ ఈస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ బీయింగ్ అవేర్, అంటే మెటీరియల్ వస్తు సంబంధం కానివి, ఇంద్రియాలకు అతీతమైన సత్యాలని, అది అంటే యథార్థాలని అవేర్నెస్ తో చూడగలుగుతుంది. ఆ సత్యాలని విచ్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్. హ్యూమన్ కాన్షియస్నెస్ యొక్క సారమే అది. అంటే ఇంద్రియాతీతమైనటువంటి సత్యాలని, అన్నిటిని మెటీరియల్ కానటువంటి వాటిని అవేర్నెస్ తో చూడగలుగుతుంది. నాగరికత కూడా విచ్ ఇస్ పెక్యూలియర్ టు హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సోషల్ స్ట్రక్చర్. అంటే సివిలైజేషన్ అన్నది ఏదైతే మానవ జీవితానికి చాలా విచిత్రమైనదో అది కేవలంగా ఒక సోషల్ స్ట్రక్చర్ నిర్మించడమే కాదు. ఆర్ బిల్డింగ్ పిరమిడ్స్, టెంపుల్స్ ఆర్ స్కై స్క్రాపర్స్. అంటే బిల్డింగ్స్ ని, పిరమిడ్స్ ని, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్, టెంపుల్స్ ని తయారు చేయడమేమి అదేమి సివిలైజేషన్ కాదు. The greatness of civilization depends on the various aspects of life. అంటే ఈ సివిల్ నాగరికత యొక్క ఈ ఉన్నతత్వం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే రకరకాలైనటువంటి జీవిత భాగాలు, జీవితంలో ఉన్న పార్ట్స్ ఎంబోడియింగ్ ద పర్సెప్షన్ ఆఫ్ వాల్యూస్ సచ్ as బ్యూటీ, అంటే హార్మోనీ, సౌందర్యము, సమరసత, స్వేచ్ఛ, ధర్మము, రైటియస్నెస్ ఆర్ ధర్మ, ఇలాంటివన్నీ కూడా ఈ వాల్యూస్ అన్నిటిని అవగాహన చేసుకుని మన జీవితంలో ఉంచుకోవడమే నాగరికత. ఆల్ సచ్ వాల్యూస్ డినోట్ ఇంటాంజిబుల్ అట్ నన్ ద లెస్ ఫుల్లీ వ్యాలిడ్ రియాలిటీస్. ఈ విలువలన్నీ కూడా ఇంటాంజిబుల్ అంటే ఇంద్రియ గ్రాహ్యం కానివైనా అవి ఇందులో ఏ ఒకటి కూడా ఫుల్లీ వ్యాలిడ్ రియాలిటీస్ అంటే అంత విలువైనటువంటి నన్ ద లెస్ ఫుల్లీ వ్యాలిడ్ రియాలిటీస్ అవన్నీ కూడా చాలా అంటే విలువ ఉన్నటువంటి సత్యాలే. ద గ్రోత్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్ ఈజ్ ఇన్ ఎన్హాన్స్డ్ అవేర్నెస్ అండ్ ultimately in expressing perfectly the inner values which are inherent in the very nature of consciousness. అంటే మానవుడి యొక్క పెరుగుదల అనేది, మానవుడి యొక్క స్పిరిట్ యొక్క పెరుగుదల చాలా త్వరితంగా అవేర్నెస్ ని ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం, ఫైనల్ గా అదేంటంటే పర్ఫెక్ట్ గాను అంతర్గతమైన విలువల్ని ప్రకటించడం, అవేమోని తన యొక్క ప్రకృతిలో అంటే అవి సహజంగా ఉన్న వాటిని వ్యక్తం చేయడం అన్నమాట. అదే మానవాళి యొక్క ఎదుగుదల. అంటే నిజమైన ఎదుగుదల ఏంటి అంటే తనలో అంతర్నిహితంగా ఉన్నటువంటి ఆ విలువల్ని, అంటే ఇన్హెరెంట్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ లో అవి సహజంగానే ఉన్న వాటిని మనం వ్యక్తం చెయ్యాలి. అది అసలైన ఎదుగుదల అని అంటున్నారు. ఇక్కడితో అయిపోయిందండి, చిన్నదే ఇది. రైటియస్ ఇన్ యాక్షన్, రైట్నెస్ ఇన్ యాక్షన్ అంటే యాక్షన్ లో రైట్ గా ఉండడం లేదా ధర్మంగా ఉండడం. హనుమంతరావు గారు చెప్తారా? అంటే రైట్నెస్ ఇన్ యాక్షన్ అంటే ధర్మబద్ధమైన పని, లేక నీతివంతమైన పని, లేక సరి అయిన పని అని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మానవుడు తన స్వార్థంతో కూడిన మనస్సును అర్థం చేసుకొని దాన్ని తిరస్కరించాడో అతని చర్యలన్నీ ధర్మబద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అతని స్వార్థం లేదో అతను ఏ పని చేసినా ధర్మబద్ధంగానే ఉంటాయి అని చెప్తున్నాడు.
అలానే ఈ సొసైటీ సంఘం నిర్దేశించిన నియమాలు, ఈ సాంప్రదాయాలు ఆచారాల వల్ల వచ్చే నియమాలు ధర్మబద్ధంగా హేతుబద్ధంగా ఉండని అవసరం లేదు. అలానే పరిశుభ్రమైన మనస్సు లేదా స్వార్థరహితమైన మనస్సు లేదా తనలో నేను నాది అనే అహంకారం తొలగించుకుంటాడు. అప్పుడు మాత్రమే అతని చర్యలు హేతుబద్ధంగా ఉంటాయి. ధర్మంగా జ్ఞాన మతానికి విజిలియం రిలీజియన్ అంటే జ్ఞాన మతానికి నైతిక విలువల సముదాయము ఒక ఆత్మ వంటిది. అంటే థియాసఫీ మనస్సును నైతిక విలువలతో పరిశుభ్రపరుస్తుంది, మానవుని బాధలు పోయేటట్లు చేస్తుంది. నిజమైన నైతిక స్వభావం బాధల నుండి ఉపశమనం ఇస్తుంది, కొత్త బాధలను రానివ్వదు. ప్రతి మతము ప్రతి మతం యొక్క ఉనికి దానిలోని నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని మతాల శాసనాలు కొన్ని నైతిక విలువల మీద ఆధారపడి ఉంటాయి. అంటే అటు ఇటు కొన్ని చిన్న చిన్న మార్పులు తప్ప అన్ని నైతిక విలువల మీద ఆధారపడి ఉంటాయి. ఒక చెట్టు యొక్క లక్షణాలు అది పండ్లను బట్టి చెప్తాం. సరిగా అర్థం కాని తప్పుగా అర్థమయ్యే బండుడి జ్ఞానం కంటే నిజమైన శాస్త్ర జ్ఞానం కొంచెమైనా చాలు. కొంచెం ఆత్మజ్ఞానం ఉన్నా సరే మనశ్శాంతి లభిస్తుంది, మానవుల మధ్య సమరసత ఏర్పడుతుంది. అలానే ఆత్మకు నాశము లేదు, దాని శోభ అనంతం వైభవం. మానవుల్లో ఉన్న జీవాత్మ యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే జ్ఞాన సముపార్జన. తర్వాత ఇక్కడ సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ అన్నాడండి, అంటే మానవాతీత రాజ్యాలు అన్నాడు. సబ్ హ్యూమన్ అంటే మానవాళి కంటే తక్కువ, 47వ పేజీలో అంటే మానవుల కంటే తక్కువగా ఉన్నది. అది కంటే మానవులు వేరేగా ఉన్నారు కదా. మనకంటే కొన్ని విషయాలు మన చుట్టుపక్కల ఉన్న విషయాలు జంతువులు బాగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఈ అనేక వ్యాపకాలతో ఉంటాం, కానీ జంతువుకి ఇంకా ఏ వ్యాపకాలు ఉండవు. అవి దాని చుట్టుపక్కల ఉన్న వాటిని బాగా మనకంటే బాగా గ్రహిస్తాయని చెప్తున్నాడు. తర్వాత ఎందుకంటే మనమేమో అని గతంతో ఉన్న వాటితో ఆక్యుపై అయిపోయి ఉంటాం, పాస్ట్ హ్యాపెనింగ్స్. అలానే ఒక నాగరికత యొక్క గొప్పతనం దాని విలువ యొక్క పర్సెప్షన్ గ్రహించడాన్ని బట్టి, అంటే బ్యూటీ, హార్మోనీ, ఫ్రీడమ్, రైటియస్నెస్, ధర్మం వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత అలానే ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్, ఇది మన లోపల విలువలను బట్టి మనకి తెలుస్తుంది. ది గ్రోత్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ ఈజ్ ఎన్హాన్స్డ్ అవేర్నెస్ అండ్ అల్టిమేట్లీ ఎక్స్ప్రెసింగ్ పర్ఫెక్ట్లీ ది ఇన్నర్ వాల్యూస్. అంటే లోపల విలువల్ని పెంచుతుంది. మన గ్రోత్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ అంటే మన లోపల ఉండే జీవాత్మ యొక్క శక్తి మనని చుట్టుపక్కల ఉండే దీనికి మన విలువల్ని అంతర్గతంగా ఉండే విలువల్ని పెంచుతుంది, మన కాన్షియస్నెస్ ని వాటిని పెంచుతుంది అని చెప్తున్నాడు. మరి అంటే మిగతా వాటికంటే మన బిహేవియర్ లో డిఫరెంట్ గా, సబ్ హ్యూమన్స్ కంటే మనం డిఫరెంట్ గా ఉంటున్నాము. వాటికి యొక్క ఇంద్రియాల శక్తి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాటికి అటెన్షన్ ఎక్కువ. మనలాగా పాస్ట్ యాక్టివిటీస్ లో డిసిపేట్ అయిపోతుంది. అలాగే మనిషిని మనిషిగా స్పెషల్ క్వాలిటీ విచ్ మేక్స్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ఏంటి అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ నాన్ మెటీరియల్ అండ్ అన్టాంజిబుల్ ఫ్యాక్ట్స్. అంటే మెటీరియల్ కానీ ఇంద్రియాలకు అతీతమైన యథార్థాలని తెలుసుకోవడం, అది మానవ కాన్షియస్నెస్ యొక్క సారం అని చెప్పారనమాట. ఓకే, బాగుందండి, అన్ని కవర్ చేశారు. వసంతలతో చెప్తావా ఏమైనా?
ఇవాళ సబ్ టాపిక్ రైట్నెస్ ఇన్ యాక్షన్. అంటే మనం చేసేటువంటి కర్మల్లో అంటే ధర్మంగా ఉండడం, నీతివంతంగా ధర్మంగా ఉండేటువంటి యాక్షన్ ఏమిటి అనే విషయం ఆయన అదే ఇప్పుడు చెప్పబడుతుంది. మా మొట్టమొదట చెప్పారు, ఎక్కడైతే నా అంటే స్వార్థరహితమైనటువంటి పనులు చేయడమే అసలైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యము అని చెప్తున్నారు. రైచియస్నెస్ ఇన్ యాక్షన్ అంటే ఎక్కడైతే స్వార్థ రహితంగా ఉంటారో మనుషులు, అక్కడే సరి అయినటువంటి కర్మ జరుగుతుంది అని చెప్పారు. ఇదేంటంటే సాధారణంగా మనం ఎంతసేపు స్వార్థంగా, అంతేగాని సొసైటీ చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలా ఉండాలి అనే విషయాలు కాదు. అలా చెప్పి ఫాలో అవ్వడం అది రైచియస్నెస్ అవ్వకపోవచ్చు. అంటే అవుతే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వచ్చు. అంటే సొసైటీ విధించిన బాహ్య నియమాలు సాంప్రదాయం చెప్పినవి ఎప్పుడూను రైట్ కాదు. రైట్ రైట్ అవ్వచ్చు కానీ ఒకప్పుడు అవ్వదు. కానీ ఎందులో అయితే నా స్వార్థం లేకుండా ఉంటుందో ఆ కార్యం మాత్రం 100% రైచియస్ అని చెప్తున్నారు. వాటిలో లౌక్యాలు ఉంటాయి చూడు, ఇక్కడ వైవాహికంగా ఇక్కడ అబద్ధం ఆడొచ్చు, అలాంటి చాలా వరకు అంటే అక్కడ ఆత్మ సంబంధించి ఉండవు. కరెక్ట్. అదే తర్వాత అదే ఎథిక్స్ అంటే నీతి అనేది ప్రతి ధర్మానికి బేస్ ఫౌండేషన్ అతను చెప్తున్నారు. ప్రతి మతంలోని ప్రతి మతం సజీవంగా ఉండడానికి దాంట్లో ఉండేటువంటి అంటే ధర్మబద్ధమైనటువంటి కొన్ని నియమాలు అన్ని ఉండకపోవచ్చు. ధర్మం అనేది ఫాలో అయ్యేటువంటి మతమే సజీవంగా ఉంటుంది. మరి ఈ ప్రపంచంలో ఉండే అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లోని కొద్దో గొప్ప ధర్మం ఉంటుంది. రైచియస్నెస్ అనేది రైట్ యాక్షన్, నీతి విలువలు అంటే నైతిక విలువలు ప్రతి ధర్మంలోని కొంత ఉంటాయి. కొన్ని అంటే అవి మళ్ళీ ఆ తర్వాత భ్రష్టం అయిపోయి ఇదైపోతూ ఉంటాయి కానీ కొంతకాలంలో. కానీ ప్రతి ధర్మానికి మాత్రం ఒక నైతిక విలువలు, ధర్మం ఇవన్నీ ఉంటుంది. కరెక్ట్ గానే అవి చెప్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఏమి చెప్పారు, ఏంటంటే ఇది ఒక కాన్షియస్నెస్, సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మన తాలూకు టాపిక్ సెల్ఫ్ నాలెడ్జ్ కదా. సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఈ నైతిక విలువలు తర్వాత సఫరింగ్ ని కూడా ఎలివియేట్ చేస్తాయి, అంటే రిమూవ్ చేస్తాయి. ఈవెన్ ఫిజికల్ సఫరింగ్ ఆల్సో క్యాన్ బి ఎలివియేటెడ్ బై దిస్ సెల్ఫ్ నాలెడ్జ్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉన్నా చాలు, మనిషి పీస్ఫుల్ గా ఆనందంగా ఉంటాడు, నీతివంతంగా ఉండే అవగాహన చేసుకోని జ్ఞానం కంటే కొంచెం అయినా ఉండేటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ అనేది మనిషికి శాంతిగా బతకడానికి డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది అని అన్నారు. తర్వాత అదే అంటే సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే మనుషుల్లో ధర్మం, శాంతి, హార్మనీ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే మన తాలూకా హ్యూమన్ కాన్షియస్నెస్ గురించి చెప్పారు. ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ కి సబ్ హ్యూమన్ కాన్షియస్నెస్ కి మధ్యలో డిఫరెన్స్ కూడా చెప్పారు. యూజువల్ గా మన అందరం అంటాం మానవుడి జన్మ చాలా గొప్పది, దాని మిగతా వాటి లేనిటువంటి ఎన్నో ఇవి కెపాసిటీస్ హ్యూమన్ కు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో బాహ్య పరిసరాలని అవగాహన చేసుకోవడం, ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ అవి చూడడంలో ఈవెన్ యానిమల్స్ బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం మోస్ట్లీ మానసికమైనటువంటి అదే మనసులో ఏ పాస్ట్ ఫ్యూచర్ లేకపోతే మన స్వార్థం గడిపోతుంటుంది. మన గురించే 24 గంటలు మన వ్యాపకాల్లో ఉంటాం, ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కువ మన చుట్టూరా ఉండే ప్రపంచాన్ని
ప్రకృతిని మనం ఎక్కువ గమనించాం, అబ్జర్వేషన్ తక్కువే ఉంటుంది మనకి. కానీ యానిమల్స్ అవేమి ఉండవు కాబట్టి అవి ఈజీగా ఆ వాటి తాలూకు సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది అని అన్నారు. అయితే ఈ రకమైన ఎక్స్టర్నల్ సెన్సిటివ్ సరౌండింగ్స్ అవగాహన చేసుకునే సెన్సిటివిటీయే ఇంపార్టెంట్ కాదు హ్యూమన్ గా అనడానికి. హ్యూమన్ గా అవడానికి అర్హత ఏంటంటే ఆది భౌతికం అంటే అలౌకికమైనటువంటి విషయాలు అర్థం చేసుకోగలిగే కాన్షియస్నెస్, అదే ధర్మం, బ్యూటీ, హార్మనీ, రైచియస్నెస్, ఇలా నీతి, ఇలాంటి విషయాల్ని జంతువులు సబ్ హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉండదు. హ్యూమన్ కాన్షియస్నెస్ కే అవి ఇంటాంజిబుల్, అంటే మనం సెన్సెస్ తో పట్టుకోలేని చాలా విషయాలు మనకి అర్థం అవుతూ ఉంటాయి, మనం పర్సీవ్ చేయగలం. ఆ కెపాసిటీ ఒక్క హ్యూమన్ బీయింగ్స్ కే ఉంది ఆ అన్నారు. అది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి పాయింట్ అది అదే ఆ తర్వాత సివిలైజేషన్ అది గురించి రియల్ సివిలైజేషన్ బిల్డింగ్స్, సోషల్ స్ట్రక్చర్స్ అవి కావు. అసలైనటువంటి నాగరికత మనిషి తాలూకా నైతిక విలువల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ సివిలైజేషన్ కి అయితే ధర్మం, న్యాయం అవన్నీ ఉంటాయో అది సివిల్. హలో, నేను ఇప్పుడే క్లాస్ లో ఉన్నాను. చెప్పు. హలో, అది అంటే హ్యూమన్ బీయింగ్ అంటే సివిలైజేషన్ ఏది అసలైన నాగరికత అని చెప్తున్నారు. నాగరికత అంటే ఏదో మనం రకరకాల బిల్డింగ్స్ కట్టుకొని, టెంపుల్స్ కట్టుకొని, సోషల్ స్ట్రక్చర్స్ పెట్టుకోవడమే కాదు. నాగరికత అంటే అసలైన నాగరికత ఎక్కడ ఉంటుంది అంటే ఏ జనసమూహంలో ధర్మము, న్యాయము, నీతి, విలువలు ఉంటాయో అలాంటి నాగరికతే ఎక్కువ ఉంటుంది, సజీవమైనటువంటిది. దట్ ఈస్ ద రియల్ సివిలైజేషన్, రియల్ హ్యూమన్ సివిలైజేషన్ అని చెప్పారు. అలాంటి వాల్యూస్ ఉండేటువంటి లైఫ్ అసలు. ఆ తర్వాత మన గ్రోత్ కూడా, అంటే హ్యూమన్ గ్రోత్ అవ్వు, సివిలైజేషన్ గ్రోత్ అవ్వు, ఈ విలువల్ని మనం ఎంతవరకు మెయింటైన్ చేసుకుంటామో అప్పుడే దానికి డెఫినెట్ గా గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. బాగుంది, బాగా చెప్పావు. అన్ని కూడా నేను కూడా కవర్ చేసాను. అంటే అది అతీంద్రియమైనవన్నీ ఎన్నో మనం తెలుసుకోగలం జంతువుల కంటే అని. నాగరికత అన్నది ఎథిక్స్ మీదనే ఆధారపడింది. అయితే 3 నిమిషాలు ఉంది. 9 నిమిషాలు. వాళ్ళ చిన్న టాపిక్ కదా, చిన్న టాపిక్ కానీ చాలా పాయింట్లు ఏంటంటే అన్ని మంచిగా లాగే కనిపించాయి. అవునవును. అంటే దీన్ని సెల్ఫ్ నాలెడ్జ్ కి రిలేట్ చేశారు అని ఆలోచిస్తా. అంటే ధర్మబద్ధమైనటువంటి కర్మ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం కదా. రైట్నెస్ ఇన్ యాక్షన్ అనేది సెల్ఫ్ నాలెడ్జ్ లో ఒక భాగం కదా. అవును, అంటే దాని వల్లే సెల్ఫ్ నాలెడ్జ్ కి వెళ్తున్నాం. లేకపోతే సంఘర్షణల్లోనే జీవిస్తూ ఉంటాం. అశాంతి, సంఘర్షణ ఇవే ఉంటాయి. హార్మోనీ, పీస్ ఉన్నప్పుడే సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఉంది. కానీ చిన్న టాపిక్ అయినా అంటే అది కూడా సెల్ఫ్ నాలెడ్జ్ కే కనెక్ట్ అయ్యే ఉన్నాయి అన్ని టాపిక్లు. అంటే నిన్న ప్యూరిఫైయింగ్ ద మైండ్ చెప్పాము. అంటే ప్యూరిఫైయింగ్ ద మైండ్, రైట్నెస్ ఇన్ యాక్షన్, ఇలా చిన్న చిన్న పాయింట్స్ లాగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సెల్ఫ్ నాలెడ్జ్ కే కదా. మనసు పవిత్రం అవడం అంటేనే అక్కడ సెల్ఫ్ ఉంటుందని అర్థం, అంటే ఆత్మతత్వం. మామూలుగా మేము కాన్ఫరెన్స్ కాల్లో 1/2 అవర్ పెట్టుకునేవాళ్ళం. ఈరోజు మనకి 7 నిమిషాలు ఉంది, ముగించేద్దామా హనుమంతరావు గారు? అలాగే. ఓకే అండి. రామ్మోహన్ రావు గారు అర్థమైందా? రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసుకోలేదా ఏంటి? మ్యూట్ లో ఉన్నారా? అన్మ్యూట్ అయింది.
ఇంకా అవలే అవలేదు. ఓకే, అర్థమైంది అనుకుంటాను రామ్మోహన్ రావు గారికి. ముగించేస్తాను అయితే.